అరే మీ ఇద్దరు చీరలు భలే ఉన్నాయే. అవునత్తయ్య, ఈ చీరలు మీరే మరి గుర్తుందా? గుర్తుందా? గుర్తొచ్చింది. సరే అత్తయ్య గారు, ఇద్దరులో ఎవరు బాగా కనిపిస్తున్నారో మీరే చెప్పండి. అవునవును, ఎవరి చీర బాగుందో మీరే చెప్పాలి. బాబాయ్ వీళ్ళది మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టేలాగా ఉన్నారు. చిన్నది బాగుందని చెప్తే పెద్దది ఫీల్ అవుతుంది, పెద్దది బాగుందని చెప్తే చిన్నది ఫీల్ అవుతుంది. ఒక పని చేద్దాం, తెలుగు ఆలోచించి ఇద్దరు బాగుందని చెప్పేద్దాం. ఇద్దరు బాగున్నారమ్మా, చీరల్లో మహాలక్ష్మిలా ఉన్నారు. అత్తయ్య నేను అలా చెప్పలేనమ్మా, ఇద్దరు బాగున్నారు. అయినా మీరు చెప్పకపోయినా మీ మనసులో మాట నాకు తెలుసు అత్తయ్య గారు, నేనే బాగున్నాను. అంత లేదు, నేనే నిన్ను ఏంటే. ఆగండమ్మా, ఏంటమ్మా పొద్దున ఇలా కొట్టుకుంటున్నారు? కోడళ్ళంటే కలిసి ఉండాలి, అంతేగాని ఇలా కొట్టుకుంటారా? అయినా ఇదంతా మీ వల్లే. నా వల్ల నేనేం చేశాను? ఇద్దరిలో ఎవరు బాగున్నారని అడిగినప్పుడు ఇద్దరు బాగున్నారని చెప్తే మీ సొమ్మేమని అడిగిపోతుందా? అయినా చూడండి, ఒక చీర బాగుందని చెప్పాలంటే ఇలానే గొడవలు అవుతాయి. వయసులో పెద్దవారు కొంచెం తెలివిగా ఆలోచించి ఇద్దరిలో ఎవరు బాగున్నారని నేను చెప్పలేనమ్మా, ఇద్దరు బాగానే ఉన్నారని ఒక మాట అయినా వచ్చిందా? అయినా మీరు బాగున్నారని చెప్తే బాగున్నట్టు, బాగోలేమంటే బాగాలేనట్ట. మేము ఎలా ఉంటామో మాకు తెలుసు. అయినా ఈవిడతో మనకు మాటలేంటి? పదా. ఈ చీర చాలా బాగుంది, ఈ అంచు కూడా భలే ఉంది.